ఐపీఎల్ పూర్తయిపోయిన తర్వాత భారత్ జట్టు మొత్తం ఇంగ్లాండ్కి వెళ్తుంది. అక్కడ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతుంది. బీసీసీఐ త్వరలోనే భారత జట్టును ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకత ఏంటంటే ఒక టీమిండియా ఆటగాడు దాదాపుగా 18 నెలల తర్వాత భారత జట్టు జెర్సీలో కనిపించబోతున్నాడు. బీసీసీఐ విధించిన సుదీర్ఘమైన శిక్షను అనుభవించిన తర్వాత ఆ బ్యాట్స్మెన్కు మరొకసారి జాతీయ జట్టులో ఆడే అవకాశం లభించబోతోంది. ఈ ఆటగాడి పునరాగమనం కోసం కొంతవరకు అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. అతను ఇంకెవరో కాదు, మనందరికీ తెలిసిన వ్యక్తే, ఇషాన్ కిషన్. అవును, భారత్ క్రికెట్ జట్టు రాబోయే ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధంగా ఉంది. కానీ ఇంగ్లీష్ జట్టుతో తలపడే ముందు ఇండియా ఏ జట్టు ఇంగ్లాండ్ లయన్స్తో 2 ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ తిరిగి రావడం దాదాపు ఖాయం. బీసీసీఐ అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్లో కూడా తిరిగి చేర్చుకుంది. ఇప్పుడు అతను ఇంగ్లాండ్ లయన్స్తో జరిగే ఇండియా ఏ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం కూడా పొందాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం మొదట్లో బీసీసీఐ ఇషాన్‌కు ఇండియా ఏ జట్టులో అవకాశం ఇవ్వబోవడం లేదు. కానీ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్ గాయపడిన తర్వాత అతనికి అవకాశం లభించడం ఖాయం. అయితే ఇషాన్ కిషన్ చివరిసారిగా 2023 సంవత్సరంలో టీమిండియా తరఫున ఆడే అవకాశాన్ని పొందాడు. 2023 సంవత్సరంలోనే అతను నవంబర్ ఆస్ట్రేలియాపై టీ20, అక్టోబర్లో ఆఫ్ఘన్పై వన్డే, జూలైలో వెస్టిండీస్తో తన చివరి టెస్ట్ ఆడాడు. ఆ తర్వాత అతను టీమిండియాకు దూరంగా ఉన్నాడు. క్రమశిక్షణ రాహిత్యం పరంగా ఆ కారణంతో బీసీసీఐ ఆటగాడిని జట్టులో పక్కన పెట్టింది. కానీ ఇప్పుడు మాత్రం తను ఖచ్చితంగా మళ్ళీ జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మొన్నటికి మొన్న ఐపీఎల్ 2025లో హైదరాబాద్ జట్టు తరఫున సెంచరీ కొట్టాడనమాట. అయితే ఆ తర్వాత పెద్దగా తన ఆట తీరు అంత గొప్పగా లేకపోయినప్పటికీ కూడా తన మీద నమ్మకం ఉంచి బీసీసీఐ ఇప్పుడైతే తనకైతే అవకాశం ఖచ్చితంగా ఇవ్వబోతోంది.